పుష్ప 2 బెనిఫిట్ షో కోసం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్దకు వచ్చిన అల్లు అర్జున్ను చూసేందుకు అభిమానులు ఎగబడడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో రేవతి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ కింద పడిపోయి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. ఇద్దరు తీవ్ర గాయాలతో స్పృహ తప్పారు. వెంటనే పోలీసులు వారిని పక్కకు తీసుకెళ్లి సిపిఆర్ చేశారు. హుటాహుటిన ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తల్లి మృతి చెందింది. కుమారుడి పరిస్థితి విషమంగా ఉండడంతో నిమ్స్కు తరలించారు. పుష్ప 2 సినిమా చూసేందుకు మొత్తం 4 కుటుంబ సభ్యులు రాగా తల్లి కుమారుడు తొక్కిసలాటలో చిక్కుకున్నారు. వారిలో తల్లి మృత్యువాత పడడం విషాదాన్ని నింపింది. ఇక తొక్కిసలాటలో మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. టికెట్ మాత్రం బయట ఎలా పెట్టారు. టికెట్ లేని వాళ్ళపై లోపల ఉన్నారు. మా పరిస్థితి అయితే టికెట్ అమౌంట్ రిఫండ్ ఇస్తారా లేకపోతే సినిమా చూడేస్తారా? ఆల్రెడీ అరగంట అయితే సినిమా స్టార్ట్ అయ్యి టికెట్ లేని వాళ్ళతో జనాలంతా నిండిపోయారు. మేనేజ్మెంట్ ఏం చేస్తారో నాకైతే ఏం అర్థం కావట్లేదు. టికెట్ అమౌంట్ అయితే రిఫండ్ కావాలండి. రిఫండ్ కావాల్సింది. ఏందమ్మా వీడియో మీడియా అన్న మీడియా అవునన్నా పుష్ప 2 బెనిఫిట్ షో కోసం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్దకు వచ్చిన అల్లు అర్జున్ను చూసేందుకు అభిమానులు ఎగబడడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో రేవతి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ కింద పడిపోయి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. ఇద్దరు తీవ్ర గాయాలతో స్పృహ తప్పారు. వెంటనే పోలీసులు వారిని పక్కకు తీసుకెళ్లి సిపిఆర్ చేశారు. హుటాహుటిన ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తల్లి మృతి చెందింది. కుమారుడి పరిస్థితి విషమంగా ఉండడంతో నిమ్స్కు తరలించారు. పుష్ప 2 సినిమా చూసేందుకు మొత్తం 4 కుటుంబ సభ్యులు రాగా తల్లి కుమారుడు తొక్కిసలాటలో చిక్కుకున్నారు. వారిలో తల్లి మృత్యువాత పడడం విషాదాన్ని నింపింది. తొక్కిసలాటలో మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఖమ్మం లోకల్లో శ్రీ తిరుమల థియేటర్లో 900 రూపాయలు పెట్టి 2 టికెట్లు కొనుక్కున్నామండి. టికెట్ మాత్రం బయట ఎలా పెట్టారు. టికెట్ లేని వాళ్ళపై లోపల ఉన్నారు. మా పరిస్థితి అయితే టికెట్ అమౌంట్ రిఫండ్ ఇస్తారా లేకపోతే సినిమా చూడేస్తారా? ఆల్రెడీ అరగంట అయితే సినిమా స్టార్ట్ అయ్యి టికెట్ లేని వాళ్ళతో జనాలంతా నిండిపోయారు. మేనేజ్మెంట్ ఏం చేస్తారో నాకైతే ఏం అర్థం కావట్లేదు. టికెట్ అమౌంట్ అయితే రిఫండ్ కావాలండి. రిఫండ్ కావాల్సింది. ఏందమ్మా వీడియో మీడియా అన్న మీడియా అవునన్నా దూరమో ఏందమ్మా వీడియో మీడియా అన్న మీడియా అవునన్నా
పుష్ప 2 బెనిఫిట్ షో కోసం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్కు వద్దకు వచ్చిన అల్లు అర్జున్ను చూసేందుకు అభిమానులు ఎగబడడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో రేవతి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ కింద పడిపోయి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. ఇద్దరూ తీవ్ర గాయాలతో స్పృహ తప్పారు. వెంటనే పోలీసులు వారిని పక్కకు తీసుకెళ్లి సిపిఆర్ చేశారు. హుటాహుటిన ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తల్లి మృతి చెందింది. కుమారుడి పరిస్థితి విషమంగా ఉండడంతో నిమ్స్కు తరలించారు. పుష్ప 2 సినిమా చూసేందుకు మొత్తం 4 కుటుంబ సభ్యులు రాగా తల్లి కుమారుడు తొక్కిసలాటలో చిక్కున్నారు. వారిలో తల్లి మృత్యువాత పడడం విషాదాన్ని నింపింది. తొక్కిసలాటలో మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఏందమ్మా వీడియో అన్న వీడియో అవునన్నా అన్న ఏందమ్మా వీడియో అన్న వీడియో అవునన్నా దూరమో Hey! 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158
Come on,